heels and did my hair. Waited up all night 'cause I thought you cared. And now you're calling me saying, babe, don't start a fight. Stop living a fantasy. Sorry, excuse me. This isn't how I... ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. తయారీ కోసం మనం బఠానీ, క్యారెట్, బీన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చంగ్స్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్. చాలా చాలా బాగుంటుంది. అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ ఫ్లేవర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మన రైస్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైస్ అనేది ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టేసుకున్నాము. మీరు బాస్మతి రైసే తీసుకొని అవసరం లేదండి, మా నార్మల్ రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎక్కువ మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవనవసరం లేదు, క్రంచీగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. క్యారెట్ ఒక 2 మినిట్స్ పగ్గిన తర్వాత బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బీన్స్ కూడా ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత బఠానీ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే బఠానీ ఫ్రోజన్వి తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. పచ్చివైనా లేకపోతే డ్రైవన్నా అయితే బాయిల్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మనకి 10 మినిట్స్ లోపే అయిపోతుంది. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈజీ టు ప్రిపేర్ అనమాట. ఇందులో మనం ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు బఠానీ కూడా యాడ్ చేసాం. బఠానీ కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అలా పచ్చి వాసన పోతే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేను రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నానో మీకు తెలుస్తుంది తర్వాత. ఆ క్వాంటిటీకి ఈ 10 రూపీస్ ప్యాకెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, కాబట్టి మనం రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత రైస్ టేస్ట్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన రైస్ కూడా వేసేటప్పుడు కరెక్ట్గా మనం క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. మన స్పైస్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం ఎక్కువ రైస్ అనేది యాడ్ చేసామంటే. పిల్లలు కూడా ఈజీగా తినేయగలరండి ఈ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్తో మనం మిక్స్ చేసామంటే రైస్ అనేది. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ యూజ్ చేసామంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోలేదు సో నేను కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. చూసారుగా మన ఫ్రైడ్ రైస్ అనేది ఈజీగా 10 మినిట్స్ లోపే ప్రిపేర్ అయిపోయింది. అన్నీ రెడీ అయ్యి ఉంటే 10 మినిట్స్ లోపే చేసేసుకోవచ్చండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Put on my red heels and did my hair. Waited up all night 'cause I thought you cared. And now you're calling me saying, babe, don't start a fight. Stop living a fantasy. Sorry, excuse me.